మా మీద ఎన్ని కేసులన్నా పెట్టండి, మమ్మల్ని ఎంతైనా హింసించండి, మమ్మల్ని ఏ రకంగా రాజకీయంగా దూషించినా మేము పడతాం. రైతుల కోసం, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్ని తిట్లు తిట్టినా మేము పడడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ రైతు ప్రయోజనాలు దెబ్బతీస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది ఏదో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సమస్య కాదు. ఇదేదో పార్లమెంటు సీట్ల పంచాయతో, ఓట్ల పంచాయతో కాదు. ఎందుకంటే ఇది తెలంగాణ రైతుల బతుకుదెరువు సమస్య, లక్షలాది రైతుల కుటుంబాల జీవితాలతో ముడిపడి ఉన్న సమస్య. ఇది తెలంగాణ సాగునీటి, తాగునీటి సమస్య. ఇది తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించినటువంటిది కనుక దయచేసి ఈ ప్రాజెక్టు విషయంలో రాజకీయాలకు అతీతంగా వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వర్షాకాలం వచ్చి వరదలు పెరగక ముందే మేడిగడ్డ ప్రాజెక్టు పునరుద్ధరణ చర్యలు ప్రారంభించి దాన్ని సేఫ్ స్టేజ్లో నిలబెట్టాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.